హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ ఏం జరుగుతుంది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో స్టార్టింగ్ అయితే ఏంటంటే అల్లం టీ అన్నమాట. స్ట్రాంగ్ అల్లం టీ అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ నుండి చూడండి, ఈరోజు మంచి రెసిపీ వస్తుంది, అలాగే రొటీన్ వ్లాగ్ అనేది ఇంకా వస్తుంది అనమాట. చూసేయండి. సో ఈరోజు ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే వెంటనే ఏంటంటే వీళ్ళైతే క్లీనింగ్ అనేది అయితే చేస్తున్నారనమాట, మా వారు అలాగే మా చెర్రీకి ఏంటంటే ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీనింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా మొత్తం వర్క్ అంతా ఇంకా మా చెర్రీ చేస్తాడన్నమాట. గుడ్ బాయ్. అలాగే ఏంటంటే మొత్తం క్లీనింగ్ చేస్తున్నాడు. నేను ఏంటంటే కాసేపు వీడియో అనేది తీశాను. వీళ్ళు స్టార్టింగ్ అయితే ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ చేస్తున్నారనమాట. సో ఇంకా నేనైతే ఇంకా రెసిపీ చేద్దామనేసి కర్రీ, అది వచ్చేసి హెడ్ కర్రీ అండి, మటన్ హెడ్ కర్రీ. అది ఫుల్ వీడియో అనేది షేర్ చేసుకుంటాను. వీళ్ళైతే వర్క్ అనేది ఇక్కడ చేస్తూ ఉన్నారు. వీళ్ళైతే క్లీనింగ్ అనేది చేస్తున్నారు. సో నేనైతే ఇంకా రెసిపీ అనేది చేద్దామనేసి ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. సో ఈరోజు అయితే ఇంకా హెడ్ కర్రీ ఏంటంటే ఫుల్ వీడియో అనేది షేర్ చేసుకుంటాను. అలాగే వ్యాక్యూమ్ క్లీనర్ నిజంగా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో కనీసం 15 డేస్కి ఒకసారి అయినా క్లీనింగ్ అనేది అయితే చేస్తామన్నమాట. సో ఈరోజు అయితే ఇంకా జస్ట్ వీడియో అనేది తీశాను. అలాగే డస్ట్ కూడా ఎంత వస్తుంది అనేది కూడా చూపిస్తాను. ఎందుకంటే అది చిన్న చిన్న దుమ్ముని అలాగే కూడా ఏంటంటే మనకి అక్కడోటి అలా పడుతుంటుంది కదా, చీపిరితో ఊడ్చినా కూడా అవన్నీ ఏంటంటే చక్కగా వ్యాక్యూమ్ క్లీన్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా నేను హెడ్ కర్రీ అనేది ఫస్ట్ అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఉల్లిపాయ, లవంగా, యాలక చెక్క వేసి కూడా పేస్ట్ అనేది చేస్తాను. తర్వాత కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగినంత కారము, అలాగే సాల్ట్, కొంచెం ఆయిల్ అనేది వేసుకొని దీన్ని మనము కనీసం ఒక 5 మినిట్స్ అయినా కలుపుకొని పెట్టుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో హెడ్ కర్రీలోకి ఏంటంటే కొంచెం చింతపండు రసం అనేది కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇది ఏంటంటే ఇంకా మనకి స్టవ్ పైన కాల్చి ఇస్తారనమాట. ఇది కాలుస్తారు, అందుకు స్మెల్ అనేది రాకుండా మనం చింతపండు రసం అనేది వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇది కలుపుకోవడం అయిపోయింది కదా, తర్వాత నేను కుక్కర్లోనే ఉడికిస్తా అండి. అందుకే కుక్కర్ గిన్నె అనేది పెట్టాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకున్నాక తర్వాత కొంచెం ఆయిల్, దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో అదే వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా దీన్ని కలుపుతూ ఇలా మనము వేయించుకోవాలన్నమాట. తర్వాత కొంచెం పసుపు, ఆల్రెడీ మనము కర్రీలో వేసాం కదా, కలిపేటప్పుడు కొంచెం పసుపు అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఏదైతే మనము హెడ్ కర్రీ మొత్తం అల్లం వెల్లుల్లి అలాగే సాల్టు ఉప్పు అన్నీ కలిపామో అది ఇంకా మళ్ళీ దీంట్లో వేసుకొని ఒక 5-6 మినిట్స్ అయినా బాగా మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ మూత పెట్టుకుంటూ ఒక 5 మినిట్స్ అయినా
దీన్ని బాగా కలిపితే ఇలా వేయించుకోవాలన్నమాట. ఈరోజు సండే స్పెషల్ అయితే ఇంకా కర్రీ వచ్చేసి ఇదండి, మటన్ హెడ్ కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టము. సో మా వారికి కూడా ఇష్టమే అన్నమాట. అయితే పిల్లలే అంత ఇంట్రెస్ట్గా అయితే తినరు. వాళ్ళ కోసం ఏంటంటే ఇంకా చికెన్ అనేది తీసుకొచ్చామన్నమాట. సో అస్సలు మా చెర్రీ అయితే అస్సలు తినడు. సో దీన్ని ఇలా కలుపుకొని ఇంకా తర్వాత మనము కుక్కర్ విజిల్స్ ఏంటంటే 3 విజిల్స్ పెట్టుకుంటే ఉడికిపోతుంది అనమాట. ఒకవేళ డైరెక్ట్ వండుకోవాలంటే ఒక 15-20 మినిట్స్ అయినా బాగా ఉడికించుకోవాలి. సో ఇలా మూత పెట్టుకుంటూ దీన్ని ఇలా మొత్తం మనము మగ్గించుకోవాలి. తర్వాత చింతపండు రసం చెప్పానుగా, కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం నానబెట్టుకొని రసం అనేది తీసుకొని ఇంకా దీంట్లో వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే మనం చింతపండు రసము అలాగే కొన్ని వాటర్ అనేది ఇలా కలుపుకొని పోసుకోవాలి. ముక్క మునిగే వరకు మనము ఈ చింతపండు రసం అనేది వేసుకున్నాక తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకా దీనికి మూత అనేది పెట్టుకొని మనం విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. అయినట్లే చూసారు కదా, 3 విజిల్స్ వచ్చే వరకు అయితే నేను ఉంచాను. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఏంటంటే ఇంకా గాలి అనేది మనం మూత పోయే వరకు తీసుకున్నాక తర్వాత సో మళ్ళీ ఉడికించుకొని దీంట్లో మసాలా, మటన్ మసాలా వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో మనం గరం మసాలా అనేది చేస్తాము అది కూడా వేసుకోవచ్చు. ఇది ఒక స్పూన్ అలా వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అనేది వేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది బ్రెడ్లో ఉంచుకొని కూడా సూప్ అనేది తాగితే చాలా బాగుంటుంది. సో ఇలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అనేది వేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటే మటన్ హెడ్ కర్రీ రెడీ. సో ఇలా ప్రాసెస్ అయితే ఫుల్ వీడియో అనేది షేర్ చేశాను. చాలామందికి ఇది వండడం రాదండి, అందుకు నేను మళ్ళీ సో ఫుల్ వీడియో అయితే షేర్ చేశాను. చాలా వీడియోలు చేశాను. సో ఈరోజు కూడా ఏంటంటే ఇంకా ఫుల్ వీడియో అనేది షేర్ చేశాను అనమాట. సో సండే స్పెషల్ ఏంటంటే ఈరోజు హెడ్ కర్రీ అనమాట. సో ఇది కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. సో మధ్యాహ్నానికి లంచ్లోకి అయితే ఇంక ఇదన్నమాట. చూస్తుంటే నోరు ఊరుతుందిగా, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. నేను ఇంకా వీడియో అనేది అయితే జస్ట్ కాసేపు తీసాను కదా. సో దీంట్లో డస్ట్ ఎంత వెళ్ళింది అనేది చూసేద్దాం. చూసారు కదా, సో ఇక్కడ ఏంటంటే మొత్తం దాదాపు నా హెయిర్ ఎక్కువ ఉందనుకోవచ్చు, ఎందుకంటే చిన్న చిన్న హెయిర్ అనేది ఎక్కువ మనకి ఊడుస్తుంటే అంతగా రాదండి చీపిరికి. సో ఇలా తర్వాత ఇంకా చిన్న చిన్న పేపర్స్ కానీ అన్నీ ఇంకా ప్రతివి వచ్చేసాయి. సో చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుందండి, ఇదైతే వ్యాక్యూమ్ క్లీనరు. సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా ఇల్లు అయితే మొత్తం క్లీన్గా క్లీన్ చేసి పెట్టారు. ఇంకా తర్వాత ఇంకా వాల్ హ్యాంగింగ్స్ అండి, ఇవి తెప్పించి కూడా 6 months అలా అవుతుంది. వీటిని ఏంటంటే అసలు సెట్ చేయట్లేరు అనమాట. సో ఈరోజు ఎలాగైనా చేయాలి అనేసి ఇంకా సో మేమైతే ఇంకా సెట్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఆర్చ్ దగ్గర సో కొంచెం ప్లేస్ అనేది ఉంటుంది అనమాట. హ్యాంగింగ్స్ ఏంటంటే నాకు చాలా ఇష్టం అండి. అక్కడ మీకు కొంచెం ముందు చూస్తే ఏంటంటే సో మేము బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఉన్నాయి. సో చిన్న చిన్న పూసలు అన్నమాట. అది నేను నాంపల్లిలో తీసుకున్నాను, ఓన్లీ 500 రూపీస్ మాత్రమే. సో ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాము. చాలా బాగున్నాయండి, క్రిస్టల్ టైపు అన్నమాట. మొత్తం ఏంటంటే స్టోన్స్ అనేది చక్కగా మెరుస్తున్నాయి, చాలా బాగా అనిపించింది. ఇవైతే ఇంకా సెట్ చేస్తున్నాం మనం. మా హాల్లోకి కొత్త వస్తువు అనమాట ఇది. నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. హ్యాంగింగ్స్ ఏంటంటే ఇలా చాలా ఇష్టము.
సో అలాగే మధ్యన ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. అంటే మొత్తం 10 లైన్స్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే గ్యాప్ అంటే ఆర్చ్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట పొడుగ్గా. సో దీని మధ్యలో ఇంకేమైనా తీసుకొచ్చి ప్యారెట్స్ టైప్ కూడా ఉంటాయి కదా, హ్యాంగింగ్స్ ఆ టైప్ అది తీసుకొచ్చి ఇంకా పెడదామనేసి అనుకున్నాము. ప్రస్తుతానికైతే ఇవి సెట్ చేస్తున్నాము. సో ఇదండి, ఇలా అయితే సెట్ చేసాము. అలాగే గాలికి ఏంటంటే ఊగుతుంటే చాలా బాగా అనిపిస్తాయి కదా. సో హ్యాంగింగ్స్ స్టోన్స్ ఏంటంటే కలర్గా వచ్చి చాలా బాగా అనిపించింది. సో మీకు ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఏంటంటే సో అవి చిన్న పూసల టైప్ అండి, కర్టెన్ లాగా ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి, అవి కూడా చాలా బాగా నచ్చుతాయి నాకు ఇవి. చూసారుగా, దగ్గర నుండి చూపించాను. మంచి షైనింగ్ ఉన్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంక ఈవినింగ్ ఏంటంటే సో మొత్తం క్లీనింగ్ అయితే చేసేసాము హోమ్ అనేది. తర్వాత సో కొన్ని బట్టలు ఏంటంటే పిల్లల బెడ్రూమ్లో పెట్టేద్దాం, అలాగే మావే వచ్చేసి మా బెడ్రూమ్లో పెట్టుకుందాం అనేసి ఇంక మొత్తం సర్దుతున్నాను. అలాగే మొన్నటి వర్షానికి ఏంటంటే కొంచెం అసలు కబోర్డ్స్ స్మెల్ అయితే వచ్చిందండి, అంత ముక్క వాసన టైపు. అందుకే ఇంకా మొత్తం తీసి కాసేపు ఏంటంటే మధ్యాహ్నం మొత్తం ఇదంతా ఓపెన్ చేసి పెట్టాము కబోర్డ్స్ అనేది. ఇంకా తర్వాత మొత్తం సదురుతున్నాను. సో డ్రెస్సులు అలాగే శారీస్ ఏంటంటే సపరేట్గా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ ఫుల్ వీడియో అయితే ఇంకా నేను మొత్తం సర్దుకున్నాక కూడా మీకు క్లియర్గా చూపిస్తాను కబోర్డ్స్లో నేను ఎలా సర్దుకున్నాను అనేది. ఇప్పుడైతే ఇంకా వర్క్ అయితే సో ఇలా అవుతుంది. మొత్తం క్లీనింగ్ అయ్యాక ఏంటంటే ఇంక మొత్తం ఇలా సర్దుకున్నాను అన్నమాట. కబోర్డ్స్ వీడియో ఏంటంటే ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఇంకా నైట్ చపాతీ చేస్తున్నాను. ఇది వచ్చేసి మడత రొట్టె అండి, మడత చపాతీ అన్నమాట. సో 4 లేయర్స్ వస్తాయి ఇదైతే. సో ఫస్ట్ మామూలుగా చూపిస్తున్నాను. సో ఇది అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా ఏంటంటే ఆయిల్లో ఏంటంటే కొంచెం గోధుమ పిండి అనేది కలుపుకొని ఇలా స్పూన్ తోటి మనం అప్లై చేసుకోవాలి. సో ఇలా 4 లేయర్స్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అంటే ఎప్పుడైనా నాన్ వెజ్ అప్పుడైతే నేను కంపల్సరీ ఇలా మడత రొట్టె అనేది చేస్తాను అన్నమాట. సో దీన్ని ఇలా మొత్తం మనం చపాతీలాగా చేసేసుకుంటే ఇంకా సరిపోతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే చపాతీ కోల. సో మా పిల్లలు ఏంటారంటే ఇద్దరు కొట్టుకున్నారండి. కోలతో కొట్టుకొని మరి దాన్ని ఎక్కడో పడేశారు, ఎంత ఎతికినా దొరకలేనమాట. అందుకే దీంతో చేస్తున్నాను, నవ్వుకోకండి. కానీ బాగా వచ్చింది, చపాతీ లాగానే సేమ్. ఇంకా మనం చపాతీ ఎలా చేసుకోవాలా, కోల ఏంటంటే కోలతో కొట్టుకున్నారనమాట. మా పిల్లలు అయితే ఇలా గోల చేస్తారండి ఉంటే మాత్రము. ఇంకా నిజంగా పిల్లలు అసలు కొట్టుకుంటారు, మళ్ళీ తర్వాత మామూలుగా మంచిగానే ఉంటారు అనమాట. సో చపాతీలు అయితే ఇంకా రెడీ అయిపోయాయి. వీటిని ఏంటంటే ఇంకా మనం పెనం పైన వేసుకొని కాల్చుకోవడమే. 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్ చేసుకుంటే సరిపోతుంది. సో హెడ్ కర్రీలోకి ఏంటంటే ఈరోజు మడత రొట్టెలు అనమాట. చాలా బాగుంటాయి కదా.
చూసారు కదా, రెండు వైపులా మనం ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాక తర్వాత ఇంకా నేనైతే సో ప్లేట్లోకి సర్వ్ చేశాను. హెడ్ కర్రీలోకి ఏంటంటే మడత రొట్టెలు అనమాట. 4 లేయర్స్ చాలా బాగా వస్తాయండి. చూసారు కదా, ఇంకా మీకు చూపిస్తున్నాను, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంటే రోజు కాకపోయినా కానీ వీక్లీ 1 టైం అలా చేసుకోవచ్చు, సండే అలా. సో ఈరోజైతే మటన్ హెడ్ కర్రీలోకి మడత రొట్టెలు అనమాట. 2 కాంబినేషన్ సూపర్గా ఉంటాయి. సో చూస్తుంటే నోరూరుతుందిగా, మీరు కూడా ట్రై చేసి చూడండి ఈసారి. సో ఈరోజు అయితే సండే వ్లాగ్ అనేది ఇదండి. సింపుల్ వ్లాగ్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో మీకు కర్రీ నచ్చిందా, అలాగే చపాతీ ఎలా ఉంది, సో మా హాల్లోకి వచ్చిన కొత్త వస్తువు ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. సో సెట్ చేసాం కదా. సో ఈరోజు రొటీన్ బ్లాగ్ని షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సో యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంటుంది. అలాగే ఒక లైక్ వేసుకోండి.